తైవాన్ చైనాలో కలుపుకోవాలన్నది ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ కల. ఈ కలను సాధించేందుకు లక్ష్యాన్ని 2027కు సెట్ చేసుకున్నాడు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLAకు పదే పదే సూచిస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అదే మిలిటరీ ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఆ దేశ రక్షణ మంత్రులు కనిపించకుండా పోతున్నారు. మిలిటరీ జనరల్లు కమ్యూనిస్టు పార్టీ చట్టాలు, క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలను ఎదుర్కొంటున్నారు. తాజాగా 2 రోజుల్లో 3 జనరళ్లపై బీజింగ్ వేటు వేసింది. వారు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అయితే కమ్యూనిస్టు బాస్ జిన్పింగ్ ఆర్మీని ఏం చేస్తున్నాడు? ఏరి కోరి పెట్టుకున్న విధేయులైన జనరళ్లను జిన్పింగ్ ఎందుకు తొలగిస్తున్నాడు? ప్రస్తుత చైనా రక్షణ మంత్రి ఎక్కడున్నారు? వాచ్ ది స్టోరీ. 2 రోజుల్లో 3 చైనా జనరళ్లు ఏమయ్యారు? డ్రాగన్ రక్షణ మంత్రి ఎందుకు కనిపించడం లేదు? అసలు డ్రాగన్ మిలిటరీలో ఏం జరుగుతోంది? 2024వ సంవత్సరం ముగింపులకు చేరుకుంటోంది. మనలో చాలా మంది కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలని కోరుకుంటారు. కానీ షీ జిన్పింగ్ మాత్రం మనలా కాదు. తన విధానాలను ఎప్పటిలాగే కొనసాగిస్తున్నాడు. ఈ విధానాలే చైనా మిలిటరీని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. డ్రాగన్ బర్స్ట్ చేపడుతున్న అవినీతిపై వేట మరింత దారుణంగా మారుతోంది. ఈ వేట 2023 నుంచి మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు 2 రక్షణ మంత్రులు అదృశ్యమయ్యారు. 9 మంది జనరళ్లను జిన్పింగ్ తొలగించాడు. ఈ 2 ఏళ్ల కాలంలో అవినీతి వేటను చైనా అధ్యక్షుడు మరింత పెంచుతున్నాడు. టాప్ మిలిటరీ బాస్లను వేటు వేస్తున్నాడు. గత 2 రోజుల్లో 3 మిలిటరీ ఉన్నతాధికారులను బీజింగ్ తొలగించింది. యూ హైటౌ, లీ పెన్ చెంగ్ పై తాజాగా వేటు పడింది. 2 జనరళ్లుగా PLAలో పనిచేశారు. PLA అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. దీన్నే చైనా ఆర్మీగా పిలుస్తారు. ఈ 2 జనరళ్లు చైనా పార్లమెంటులోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్లమెంటులో మిలిటరీ చట్టాలను వారు రూపొందిస్తారు. తాజాగా వారి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఎందుకు ఆ 2 జనరళ్లను తొలగించారు అంటే దానికి డ్రాగన్ పాతపాటే పడింది. కమ్యూనిస్టు పార్టీ చట్టాలను, క్రమశిక్షణను ఆ 2 జనరళ్లు ఉల్లంఘించారని బీజింగ్ వెల్లడించింది. ఇది అవినీతికి కోడుగా మారింది. సింపుల్గా చెప్పాలంటే అవినీతికి పాల్పడినందుకే ఆ 2 జనరళ్లను తొలగించారు. కానీ చైనా మాత్రం అవినీతి అన్న పదాన్ని అస్సలు ఉపయోగించదు. ప్రత్యేకించి ఉన్నత స్థాయి మిలిటరీ అధికారుల విషయంలో అవినీతి పదాన్ని ఉపయోగించడానికి డ్రాగన్ జంకుతుంది. అందుకే వాళ్ల విషయంలో పార్టీ చట్టాలు, క్రమశిక్షణను ఉల్లంఘించినట్టు బీజింగ్ చెబుతోంది. టాప్ మిలిటరీ అధికారులను తొలగించేందుకు కమ్యూనిస్టు కంట్రీ పార్టీ చట్టాలు, క్రమశిక్షణ పదాలను వాడుతుంది. కొన్నిసార్లు ఉన్నతాధికారులను ఎందుకు తొలగిస్తున్నారో కూడా బీజింగ్ చెప్పదు. సైలెంట్గా ఆర్మీ అధికారులను తొలగించి చేతులు దులుపుకుంటుంది. 2 రోజుల క్రితం అలాగే జరిగింది. ఓ జనరల్ను PLAలోని టాప్ అధికారిని అలాగే తొలగించారు. అతడి పేరు జనరల్ చింగ్ షూ టోంగ్. ఆర్మీలోని గ్రౌండ్ దళానికి రాజకీయ కమిషనర్గా టోంగ్ వ్యవహరించాడు. ఇది కమ్యూనిస్టు పార్టీకి చాలా కీలకమైన పదవి. కమిషనర్ అంటే కమ్యూనిస్టు పార్టీకి ఆర్మీనే విధేయతగా ఉంచే అధికారి అన్నమాట. అతడిని కూడా పార్టీ చట్టాలు, క్రమశిక్షణ ఉల్లంఘన కింద తొలగించారు. అయితే టోంగ్ పై వేటు వేయడంపై చైనా అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అతడి స్థానంలో కొత్త జనరల్ను నియమించారు. చైనా చేపడుతున్న ఈ చర్యలే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కొత్త కమిషనర్ నియామకాన్ని పార్టీ వేడుకల్లో చేపడతారు. పార్టీ వేడుకలకు కూడా పదవి నుంచి దిగిపోతున్న కమిషనర్ హాజరవుతాడు. కొత్త కమిషనర్కు బాధ్యతలను అప్పగిస్తాడు. సాధారణంగా చైనాలో జరిగే ప్రక్రియ అది. కానీ ఈసారి కమిషనర్ నియామకంలో సాధారణ తంతుకు విరుద్ధంగా జరిగింది. అదే సమయంలో చింగ్ అదృశ్యమవడంతో రూమర్లు ఊపందుకున్నాయి. ఎందుకంటే టోంగ్కు నెక్స్ట్ ఎలాంటి పోస్ట్ ఇస్తారన్నది చైనా వెల్లడించలేదు. బహుశా అతడు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఎందుకంటే అతడిలాగే గతంలో కూడా కొందరు అధికారులు అదృశ్యమయ్యారు. గత 2 ఏళ్లలో చైనా ఇలాంటి కేసులు కనీసం 30 వరకు జరిగాయి. వాళ్ళంతా చైనా ఆర్మీకి చెందిన టాప్ అధికారులే. ఇవి మనకు తెలిసినవి మాత్రమే. మనకు తెలియకుండా, బయటి ప్రపంచానికి చెప్పకుండా చైనా అంతకుమించి చేసి ఉండొచ్చు. ఈ అధికారులందరినీ రహస్య విచారణకు బీజింగ్ తరలిస్తోంది. అందులో హై ప్రొఫైల్ నాయకులు కూడా ఉన్నారు. ఈ 2 చైనా రక్షణ శాఖ మంత్రులుగా పనిచేశారు. ఈ 2ని 2023లో అవినీతి ఆరోపణల కారణంగా ఒకరి తర్వాత ఒకరిని పదవుల నుంచి తొలగించారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ నుంచి కూడా తొలగించారు. వాళ్ళు ఇప్పటి వరకు బయటకు రాలేదు. వాళ్ళకి ఏమైందో కూడా తెలియదు. వాళ్ళు బతికే ఉన్నారా లేక జైలులో ఉన్నారా అన్నది ఎవరికీ తెలియకుండా చైనా దాచిపెట్టింది. 2 ఏళ్లుగా వారు బహిరంగంగా అస్సలు కనిపించలేదు.
ప్రస్తుత రక్షణ మంత్రికి కూడా అదే గతి పట్టింది. అతడి పేరు డాంగ్ జూన్. అతడిపై కూడా విచారణ మొదలైనట్టు నివేదికలు చెబుతున్నాయి. అతడిపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ జూన్ అదృశ్యంపై రూమర్లను చైనా ఖండించింది. ఈ విషయమై చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ను జర్నలిస్టులు ప్రశ్నించారు. రక్షణ శాఖ మంత్రి డాంగ్ జూన్ను విచారణ కోసం అరెస్టు చేశారా అంటే నీడను వెంటాడుతున్నారంటూ నింగ్ ఘాటుగా స్పందించింది. అయితే ప్రస్తుత రక్షణ మంత్రి డాంగ్ జూన్ 2 వారాల క్రితం కనిపించడం లేదు. అతడు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని బీజింగ్ దాచిపెట్టుతోంది. అయితే అధ్యక్షుడు జిన్పింగ్ మాత్రం మిలిటరీలో అవినీతిపై వేటను మొదలుపెట్టాడు. అయితే ఇక్కడే ఓ పెద్ద అనుమానం అందరిలోనూ మొదలవుతుంది. అసలు చైనా ఆర్మీలో ఎందుకు అంత అవినీతిమయమైంది? ఈ ఏడాది ప్రారంభంలో జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చైనా మిలిటరీ తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఈ సమస్యలను కొన్నేళ్లుగా తొలగింపులు, విచారణల ప్రక్రియను జిన్పింగ్ కొనసాగిస్తున్నా అడ్డుకోలేకపోయాడు. PLAలో అవినీతి వేళ్లనుకుపోయింది. అవినీతిలో మగ్గుతున్న చైనా సైన్యంతో 2027లో యుద్ధానికి జిన్పింగ్ సిద్ధమవుతున్నాడు. వాస్తవానికి ఇప్పుడు అదే సైన్యంపై జిన్పింగ్ యుద్ధం చేస్తున్నాడు. మిలిటరీలో అవినీతిపై జిన్పింగ్ యుద్ధం పూర్తయ్యే నాటికి అతడి దళాలకు నాయకత్వం వహించే జనరల్లు బహుశా ఉండకపోవచ్చు. జిన్పింగ్ అవినీతి వేట కొనసాగితే యుద్ధానికి మిలిటరీ సిద్ధమవడమే చైనాకు ఆందోళనగా మారే ప్రమాదం ఉంది. చైనా ప్రభుత్వంలోనే ప్రతి విభాగాన్ని జిన్పింగ్ టార్గెట్ చేశాడు. గత దశాబ్దంలో 40 లక్షల అవినీతి కేసులు చైనాలో నమోదయ్యాయి. అవినీతికి పాల్పడిన 50 లక్షల మంది అధికారులకు జిన్పింగ్ శిక్ష విధించాడు. కానీ చైనాలో అవినీతి మాత్రం అంతం కాలేదు. ఎందుకంటే ప్రక్షాళన చేస్తున్న అధికారులను, అవినీతికి పాల్పడుతున్న వారిని చూడండి. వారంతా స్వయంగా జిన్పింగ్ ఎంచుకున్న వ్యక్తులే. కఠినమైన పరిశీలన ప్రక్రియ తర్వాత అడ్మిరల్ డాంగ్ను కూడా జిన్పింగ్ స్వయంగా రక్షణ శాఖకు ఎంపిక చేశారు. డాంగ్ను ఎంచుకోవడానికి 4 నెలలు పట్టింది. 2023 డిసెంబర్లో డాంగ్కు రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 11 నెలల్లోనే డాంగ్పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అతడిని ఇప్పుడు పదవి నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. అయితే జిన్పింగ్ స్వయంగా డాంగ్ను ఎంచుకున్నాడు. దీనికి జిన్పింగే బాధ్యత వహిస్తాడా? చైనా మిలిటరీలో నిరంతరం ఈ గందరగోళం దేనికి సంకేతమిస్తుంది? ఇతర ప్రపంచంతో చైనా సంబంధాలపై ఆ దేశ అవినీతి ప్రభావం చూపదా? ఉదాహరణకు భారత్నే తీసుకోండి. కొన్ని రోజుల క్రితం అడ్మిరల్ డాంగ్తో భారత్ చర్చలు జరిపింది. ఇప్పుడు అతడిపై విచారణ చేపట్టింది. సరిహద్దులో మరోసారి ఉద్రిక్తలు నెలకొంటే భారత అధికారులు ఎవరితో చర్చలు జరపాలి? ఎవరిని సంప్రదించాలి? PLA అధికారులు ఫీల్డ్లో ఉంటారు. ఇక మాట్లాడాల్సిన వారు రక్షణ శాఖ మంత్రి. కానీ PLA మాత్రం తొలగింపుల ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తోంది. నిరంతరం అవినీతి పేరుతో చర్యలు చేపడుతుంటే మిలిటరీ వ్యవస్థ క్షీణించే ప్రమాదం ఉంది. ఒకవైపు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని జిన్పింగ్ నిత్యం పిలుపునిస్తున్నాడు. 2027లో తైవాన్ను సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. కానీ ఇలా మంత్రులను, అధికారులను తొలగించుకుంటూ పోతే తైవాన్ను సొంతం చేసుకోవాలన్న జిన్పింగ్ కల పగటి కలగానే మిగిలిపోనుంది.